చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని పెట్టుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గడిచినటువంటి 40 days కూడా ప్రతిరోజు ఒక మిషనరీ యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా ఒక మిషనరీ గురించి, ఈ 15వ రోజు, ఈ యొక్క లెంట్ డేస్ 15వ రోజు కూడా ఒక మిషనరీ గురించి మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ఆ యొక్క మిషనరీ పేరు జాన్ వెస్లీ. ఎవరండి? జాన్ వెస్లీ. జాన్ వెస్లీ గారి యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క పరిచర్యని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఒక దేవుని సేవకుడు ఏ విధంగా జీవించాలి అని, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఆ వ్యక్తి సేవ చేయాలి అని ఆ వ్యక్తి తెలుసుకోవాలనుకుంటాడో, ఆ వ్యక్తి జాన్ వెస్లీ గారి జీవితాన్ని గురించి ముందుగా తెలుసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆ సేవకుడు ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాలో ఆ వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. ఎందుకంటే జాన్ వెస్లీ గారు అంత అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన జీవిత కాలంలో ఆయన చేశాడండి. హల్లెలూయా. ఈయన జూన్ 28వ తారీఖు 1703, జూన్ 28, 1703 ఆ యొక్క ఎర్లీ 18th centuryలో ఎప్వర్త్ అనేటువంటి టౌన్, EPWORTH, ఎప్వర్త్ అనేటువంటి టౌన్లో, యునైటెడ్ కింగ్డమ్లో, ఇంగ్లాండ్ దేశంలో ఈయన జన్మించారండి. ఈయన ఒక యాంగ్లికన్ చర్చ్ ప్రీస్ట్గా ఈయన ఉన్నాడు. ముందుగా ఈయన యొక్క తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకుందాం. జాన్ వెస్లీ గారి తండ్రి గారి పేరు శామ్యూయల్ వెస్లీ. ఆయన కూడా పాస్టర్గా, ఒక దేవుని సేవకునిగా ఆయన గొప్ప సేవను ఆయన చేశారండి. ఆయన తల్లి గారి పేరు సూసన్. ఈమె తండ్రి గారు కూడా ఒక పాస్టర్ గారే. అంటే వారి కుటుంబం అంతా కూడా పాస్టోరల్ ఫ్యామిలీ, అంతా కూడా దైవ సేవకుల కుటుంబం అనమాట. తండ్రి గారు దైవ సేవకులే, తల్లి గారి యొక్క తండ్రి గారు కూడా, ఆయన కూడా గొప్ప దైవ సేవకులు. ఈ శామ్యూయల్ మరియు సూసన్ గారి యొక్క దంపతులకు పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డల్లో జాన్ వెస్లీ గారు 15వ సంతానం. వీరికి మొత్తం 19 మంది పిల్లలు. ఆ 19 మంది పిల్లల్లో జాన్ వెస్లీ గారు 15వ సంతానం. వీరికి పుట్టినటువంటి ఆ యొక్క 19 మంది పిల్లల్లో 9 మంది చిన్న వయసులో చనిపోయారు. మిగిలినటువంటి పిల్లలు 10 మంది. ఆ యొక్క కుటుంబం అంతా కూడా, ఆ యొక్క తల్లిదండ్రులు వారికి దేవుని సేవలు చేస్తూ ఆ బిడ్డలందరినీ కూడా బాల్యం నుంచి దేవుని యందలి భయభక్తుల్లో వారు పెంచుతూ వస్తున్నారండి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలి. అదేంటంటే, జాన్ వెస్లీ గారి తల్లి గారు, అంటే సూసన్ వెస్లీ గారు, వారి తల్లిదండ్రులకు 25వ సంతానం ఉన్నారు. ఏమండి? జాన్ వెస్లీ గారి తల్లి గారైనటువంటి సూసన్ వెస్లీ గారు, వారి తల్లిదండ్రులకు 25వ సంతానం. అంటే ఆనాడు ఆ మహాతనులు ఏ రకంగా వారు కన్నారో కానీ, నిజంగా వారికి ఇప్పుడు జనరేషన్తో పోల్చుకుంటే అసలు ఆ పోలికే లేదు కదండి. అంతమంది బిడ్డల్ని వారు కని, పెంచి, పోషించి, అంతలాగా వారు ఆనాడు ఆ బిడ్డల పట్ల ఆ రకంగా వారు చూసుకునేవారండి. మంచిది. చిన్నప్పటి నుంచి కూడా వారు చాలా స్ట్రిక్ట్గా పిల్లల్ని పెంచుతూ, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో దేవుని అందరి భయభక్తుల్లో వారు పెంచుతూ వస్తున్నారు. వారు ఏం చేశారంటే, ఈ యొక్క పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి గ్రీక్ భాషను, లాటిన్ భాషను నేర్పించేవారంట. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచి. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో బైబిల్స్ అనేవి గ్రీక్ అండ్ లాటిన్ భాషల్లో అందుబాటులో ఉన్నాయండి. సో ఏ వ్యక్తి అయితే బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి, అందులోనూ ప్రాముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని బాగా అర్థం చేసుకోవాలి అని అంటే, వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోవాలి. అంటే వారికి గ్రీక్ అండ్ లాటిన్ భాషలు బాగా రావాలి. అందుకే శామ్యూయల్ గారు తన యొక్క వైఫ్ అయినటువంటి సూసన్, వారిద్దరూ కూడా తమ
తమ పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి గ్రీక్ అండ్ లాటిన్ భాషను వారు నేర్పిస్తూ వచ్చేవారు. కారణం ఏంటంటే వారు పెద్దవారు అయినప్పటికీ వారు దేవుని యొక్క వాక్యంలో ప్రవీణులు అవ్వాలి, వారు దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, దేవుని కొరకు గొప్ప సేవకులుగా వారు మారాలి అనే ఆశతో వారు చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ఫౌండేషన్ అనేది వారు చేశారండి. ఏంటంటే ఆ యొక్క ఫౌండేషన్ ఇప్పుడు పిల్లలకి ఐఐటి జేఈ అని చెప్పి ఏ రకంగా ఫౌండేషన్ వేస్తున్నారో ఆనాడు శామ్యూయల్ మరియు సూసన్ వారి పిల్లలకు దేవుని పరిచయం చేయడానికి ఒక ఫౌండేషన్ ని వారు వేశారు. బైబిల్లో కూడా మనం ఒక వాక్యం మనం చూసినట్లయితే వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పండి, వారు అప్పుడు పెద్దవారైనప్పుడు దాని యుద్ధం నుండి వారు తొలగిపోరు అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తాం. బహుశా ఆ మాట ఈ సిచ్యువేషన్ లో కరెక్ట్ గా సరిపోతుందేమో. చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల పట్ల బాధ్యత, వారు దేవుళ్ళో ఎదగాలి అనేటువంటి ఒక బాధ్యతతో వారు ఎంతగానో వారు ఆ విధంగా పిల్లల్ని ముందుకు నడిపిస్తూ ఉండేవారు. ఇంకా వాళ్ళు ఏం చేసేవారంటే న్యూ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పారాగ్రాఫ్ గా చేసి కంఠస్థ వాక్యాలుగా పిల్లలకి నేర్పిస్తూ ఉండేవారంట. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో వారిని అద్భుతంగా వారిని ట్రైన్ చేశారు. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీ పిల్లలకు బాల్యం నుంచి చిన్న వయసు నుంచి దేవుని వాక్యాన్ని బోధించండి. చర్చ్లో వారు వాక్యం వింటారు, మంచిది. కానీ మీరు వ్యక్తిగతంగా ఎవ్రీడే కొంత సమయం మీరు కేటాయించి ఎప్పుడైతే మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని మీరు చెప్తారో, వారికి నేర్పిస్తారో, వారు పెద్దవారైనప్పుడు ఆ వాక్యం వారికి తోడుగా ఉంటుంది, వారిని సరైన మార్గంలో వారు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తేనండి ఎవ్రీడే వారి యొక్క పిల్లలు భోజనానికి ముందు వారిని అడిగేవారంట, ఈరోజు నువ్వు ఎంతసేపు బైబిల్ చదివావు, నువ్వు ఏ వాక్యం చదివావు, నువ్వు ఎవరి గురించి తెలుసుకున్నావు అని చెప్పి వారిని క్వశ్చన్ చేస్తూ వారి దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుంటూ ఈ విధంగా వారిని చక్కగా దేవుని వాక్యంలో నడిపిస్తూ ఉండేవారండి. ఈ విధంగా వారు పెంచుతూ ఉన్నారు. ఒకనొక సమయంలో అంటే జాన్ వెస్లీ గారికి 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అంటే ఫ్యామిలీ అంతా కూడా రాత్రిపూట పడుకున్నారు. 11-12 ఆ టైంకి సడన్ గా ఫైర్ అనేది వచ్చింది ఇంట్లో. ఎప్పుడైతే ఫైర్ వచ్చిందో ఆ స్మోక్ కి ఆ ఫైర్ కి తల్లిదండ్రులు వెంటనే లేచి అలర్ట్ అయ్యి పిల్లలందరినీ కూడా బయటకు తీసుకెళ్తున్నారండి. ఒకరో ఇద్దరు అంటే గబగబా ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళిపోవచ్చు. సుమారు 10 మంది పిల్లలు, ఈ 10 మంది పిల్లల్ని బయటకు తీసుకెళ్లాలంటే చాలా సమయం పడుతుంది కదండి. అందరినీ బయటకు తీసుకెళ్లారు. కానీ జాన్ వెస్లీ గారు మేడ కింద ఉండిపోయాడు. అప్పటికే విపరీతమైనటువంటి మంటలు చెలరైపోతున్నాయన్నమాట. అప్పుడు తన తండ్రి అయినటువంటి శామ్యూయల్ వెస్లీ తన లైఫ్ రిస్క్ చేసి నాకు ఏమైనా పర్లేదు, నా బిడ్డను నేను కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన పై దాకా వెళ్ళి తన బిడ్డను కాపాడుకున్నాడు. ఆ తర్వాత జాన్ వెస్లీ గారే దేవుడి కొరకు 10 మంది పిల్లల్లోనూ జాన్ వెస్లీ అని ఆయన అద్భుతమైన పరిచర్య చేసి కొన్ని శతాబ్దాల పాటు జ్ఞాపకం ఉండిపోయేటువంటి గొప్ప పరిచర్యలు ఆయన చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చిన్న వయసులోనే ఆయన అగ్ని ప్రమాదం నుంచి దేవుడు ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత ఈయన చదువుకుంటూ ఉన్నాడు, మంచి తెలివైన వాడు, చక్కని ఎడ్యుకేషన్ ని ఆయన పూర్తి చేసుకుంటూ వస్తున్నాడండి. ఆ యొక్క చార్టర్ హౌస్ స్కూల్లో ఆయన స్కూలింగ్ అంతటినీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కేవలం 17 ఇయర్స్ ఏజ్ లోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు జాన్ వెస్లీ గారు. అక్కడే ఉంటూ అద్భుతంగా చదువుకుంటున్నాడు. మరొక పక్క దేవుని పరిచర్యను కూడా ఆయన చేస్తూ వస్తున్నాడు. సో ఈ విధంగా ఆల్సో హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ ఫెలో ఆఫ్ లింకన్ కాలేజ్ ఆక్స్ఫర్డ్. 1786వ సంవత్సరంలో ఆ యొక్క లింకన్ కాలేజ్ లో హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఏ ఫెలో మెంబర్ అన్నమాట. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ఎలెక్ట్ అయ్యాడో ఆ కాలేజ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక సెపరేట్ రూమ్, ఒక సెపరేట్ శాలరీతో ఆయన ఎంతగానో గర్వపరిచి అక్కడే ఉంటూ ఆయన తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేస్తూ పిల్లలకి టీచింగ్ కూడా ఆయన చేస్తూ వస్తున్నారండి. ఈ విధంగా మరి జాన్ వెస్లీ గారు తమ్ముడు కూడా చార్లెస్ వెస్లీ, మరి ఆయనకి సుమారు 4 ఇయర్స్ గ్యాప్ అండి. ఆయన కూడా స్కూలింగ్ కంప్లీట్ చేసుకుని ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకుని మరలా అదే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు అనమాట. ఈ విధంగా జాన్ వెస్లీ గారు
తన తమ్ముడైనటువంటి చార్లెస్ వెస్లీ, ఈయనతో పాటు జార్జ్ విట్ఫీల్డ్ తన స్నేహితుడు, ఈ ముగ్గురు కూడా దేవుని యందు ఎంతో అద్భుతమైనటువంటి భయభక్తులతో, ఒక స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్తో, మరి ప్రార్థనతో మరి ఎంతో గొప్పగా జీవించేవారు. ఆనాడు మనం బైబిల్లో శద్రకు, మేషకు, అబేద్నెగో ఏ రకంగా అయితే దేవుని కొరకు ప్రత్యేకపడి వారు జీవించేవారో ఆ యూనివర్సిటీలో చదివేటువంటి స్టూడెంట్స్కి అర్థమయ్యేది కాదు. వీరు నడిచేటువంటి వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క అలవాట్ల విషయంలో కానీ, వారి ప్రార్థన జీవితంలో కానీ ఎక్కడా కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించేది వారికి. ఏంటి ఈ ప్రార్థనలు ఏంటి, ఈ విశ్వాసం ఏంటని చెప్పి కొంతమంది ఎంతగానో ఇష్టపడేవారు, కొంతమంది ఆయన్ని వెక్కిరించేవారు కూడా, ఆయన్ని మాక్ చేసేవారు. వీళ్ళు ఎంతసేపు ప్రార్థనే, ఎంతసేపు వీళ్ళకి ఇదే అని చెప్పి కొంచెం ఆ యొక్క మాక్ కూడా వాళ్ళు చేస్తుండేవారు. ఈ విధంగా జాన్ వెస్లీ గారు తన తమ్ముడైనటువంటి చార్లెస్ వెస్లీ ఇంకా జార్జ్ విట్ఫీల్డ్ ముగ్గురిని కూడా ఆనాడు ఫెయిత్ హీరోస్ అని చెప్పి వారు పిలిచేవారు. ఎందుకంటేనండి ఎవ్రీడే మార్నింగ్ 6 to 9 ప్రార్థన చేసుకోవడం, బైబిల్ స్టడీ చేయడం, ఆ తర్వాత వారు తమ ఎడ్యుకేషన్లోకి అవన్నీ చూసుకోవడం, మరొక పక్క దేవుని పరిచర్యలు వారు చేసుకుంటారు. వెన్స్డే వచ్చిందంటే ఉపవాస ప్రార్థన చేసేవారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వారు మోకరించి దేవుని ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థనలో వారు గడుపుతూ ఉండేవారు. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ మూవ్మెంట్ ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఈయనే. ఏంటంటే అది మెథడిస్ట్ మూవ్మెంట్. ఈ మెథడిస్ట్ మూవ్మెంట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకున్నాడు అని అంటే ఆ వ్యక్తి దేవుని కొరకు క్రియారూపంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అంతే తప్ప ఏదో నామకార్థ క్రైస్తవునిగా ఏదో ఆచార వ్యవహారాల ప్రకారం కాకుండా దేవుని కొరకు నిర్ధారితంగా క్రియారూపంలో జీవించాలి అనేది ఆ యొక్క మెథడిస్ట్ మూవ్మెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ మెథడిస్ట్ మూవ్మెంట్ యొక్క కో ఫౌండరే జాన్ వెస్లీ గారు. ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆయన పాస్టర్గా మారి దేవుని సేవను ఆయన ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆయన ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ దేశాల్లో విస్తృతంగా దేవుని పరిచర్యను ఆయన చేస్తూ వస్తున్నాడు. అనేక మందికి సువార్తను అందిస్తూ వస్తున్నాడు. కానీ ఇది జీవితంలో శ్రమలు కూడా అంతే విధంగా వచ్చాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈయన క్రమశిక్షణ. వాక్యం చెప్పేటప్పుడు ఈయన ఎంత స్ట్రిక్ట్ గా వాక్యం చెప్పేవాడంటే చాలా షార్ప్ గా, ఎలాగైతే వాక్యం రెండంచులు గల ఖడ్గం లాంటిదని చెప్పి వాక్యంలో రాయబడిందో అంతే షార్ప్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నిర్ణయించబడింది. నువ్వు చేస్తుంది తప్పు, మార్చుకో. నీ జీవితం సరిగా లేదు, గెట్ లాస్ట్, నువ్వు సరిగా మారు అని చెప్పి, అంటే అంత స్ట్రిక్ట్ గా ఆయన దేవుని వాక్యం చెప్తుంటే చాలా మంది యాక్సెప్ట్ చేసేవారు కాదు. లేదు ఈయన అలా చెప్పకూడదు అని చెప్పి రకరకాలుగా మరి వారు దూరం పెట్టుకుంటేవారు. ఈ రకంగా అనేక చోట్ల ఆయన దేవుని పరిచర్యలు ఆయన చేస్తూ వస్తున్నాడు. ఒకనొక సమయంలో ఆ తర్వాత ఈయన అమెరికా కూడా వెళ్ళాడు. ఆ సమయంలో అమెరికాలో ఆయన జార్జియాలో సవానా అనేటువంటి ప్రాంతంలో ఈయన 2 సంవత్సరాల పాటు దేవుని పరిచర్యలు చేశారు. అమెరికాలో ఉన్నప్పుడే ఒక సముద్రం మీద ఈయన ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైందంటే సడన్ గా ఆ యొక్క గాలి, విపరీతమైనటువంటి గాలి వచ్చినప్పుడు ఆ ఓడ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఆ ఓడ పని అనే సిచ్యువేషన్ ఉందన్నమాట. ఈయన విపరీతంగా కంగారు పడుతుంటే ఇతరులతో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ అందరూ కూడా ఏమి కంగారు పడకుండా ప్రశాంతంగా దేవుడి కొరకు కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ వస్తున్నాడంట. ఈయన మాత్రం చాలా కంగారు పడుతాడంట. పాపం ఎలా ప్రభువా అని చెప్పి తీరా ఆ ఓడ గమ్యానికి చేరింది. ఆ చేరిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను ప్రార్థన యందు క్రమశిక్షణతో ఉన్నాను, వాక్య జ్ఞానము అద్భుతంగా వాక్య జ్ఞానం నేర్చుకుంటున్నాను, ఈరోజు నా జీవితంలో లోపాలు నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆయన ఒక పుస్తకం కూడా రాశారండి. అందులో నేను విశ్వాసంలో నేను కొంచెం లోపం ఉంది నాలో, నేను దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని చూపించలేకపోయాను, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందిలోనే మనం విశ్వాసం కలిగి ఉండాలి కదా అని చెప్పి బహిరంగంగానే ఆయన రాశాడు. ఆ తర్వాత తన యొక్క తప్పులు తెలుసుకుని విశ్వాసంలో బలపడుతూ వచ్చాడు. ఈ విధంగా అనేక చోట్ల ఆయన దేవుని పరిచయం చేస్తూ మళ్ళా ఇంగ్లాండ్ దేశం వచ్చి అక్కడ కూడా విస్తృతంగా ఆయన పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఏమంటే జాన్ వెస్లీ గారు
ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటనేది మీకు కొన్ని అంకెల రూపంలో మీకు చెప్తాను. ఆయన లైఫ్లో ఆయన మొత్తం 40,000 ప్రసంగాలు చేశాడండి. ఏంటండి? 40,000 ప్రసంగాలు, 40,000 సర్మన్స్. నేను కూడా ఒక పాస్టర్నే. ఉదాహరణకండి, ఒక సంవత్సరంలో 54 ఆదివారాలు, సంథింగ్ 52 శుక్రవారాలు కదండి. ఇంకొక 40-50 శ్రమ దినాలని, లేకపోతే ఇంకొకటని, ఇంకొక 40-50 డేస్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మరొక 50 అనుకోండి. అంటే ఒక సంవత్సరంలో 200 మెసేజెస్, 200 సెర్మన్స్ ఇస్తే ఆ సేవకుడు చక్కగా పరిచయం చేసినట్టు కదండి, చక్కగా వాక్యం అందించినట్టు. సంవత్సరానికి 200 అంటే 10 years ఎన్ని అవుతాయండి? ఎన్ని అవుతాయి చెప్పండి? 2,000. 10 సంవత్సరాలు చేస్తే ఒక 2,000 ప్రసంగాలు అవుతాయి కదండి. మరి ఒక 30 సంవత్సరాలు చేస్తే ఎన్ని అవుతాయండి? 6,000. అంటే ఒక 6,000 ప్రసంగాలు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ 6,000-7,000 కాదండి, 40,000 ప్రసంగాలు జాన్ వెస్లీ గారు ఆయన జీవిత కాలంలో ఆయన చేయగలిగారు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడైతే మనం ఒక చోట నుంచి మరొక చోటకి చక్కగా కారు మీద కానీ బండి మీద కానీ మనం వెళ్ళిపోతున్నాం. మనకి బ్రహ్మాండమైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పట్లో ఆ ఎర్లీ 18th centuryలో సరే ట్రాన్స్పోర్టేషన్ లేదండి, అంతా కూడా గుర్రబళ్ళ మీద మనం వెళ్తూ ఉండేవారు. ఈయన సువార్త నిమిత్తం ఆయన గుర్రబళ్ళ మీద సుమారుగా 2,50,000 మైళ్ళు ఈయన తిరిగాడండి తన జీవితకాలంలో. 2,50,000 మైళ్ళు కేవలము ఆ గుర్రబళ్ళ మీద. దాన్ని కిలోమీటర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తేనండి 4,02,036 కిలోమీటర్లో దేవుని పరిచర్య కొరకు అనేక ప్రాంతాలు ఈయన తిరిగి దేవుని సువార్తను ఈయన అందించాడండి. ఈ విధంగా దేవునికి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. మరొక విషయం చెప్పాలి, ఆయన బ్రతుకున్నటువంటి ఆయన కాలం అంతట్లో కూడా ఈయన 600 పుస్తకాలు రాశాడు. 600 బుక్స్ రాశాడు ఈయన స్పిరిచువల్ గా. ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా ఒక సేవకుడు ఒక భాషలో ప్రసంగాన్ని ఇస్తాడు, లేకపోతే 2 భాషలు, 3 భాషలు, 4 భాషలు. ఇంకా గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయితే 5 భాషల్లో సెర్మన్స్ ఇవ్వగలుగుతాడు, మెసేజెస్ చెప్పగలుగుతాడు. జాన్ వెస్లీ గారు ఆయన జీవితంలో 15 భాషల్లో ఆయన దేవుని సువార్తను అనేక చోట్ల ఆయన అందించాడు. హల్లెలూయా. ఈయన ఎంత డెడికేటెడ్ గా ఉండేవాడంటే, ఈయనకి 83 సంవత్సరాలు వచ్చేటప్పటికి when he reached 83 years of age, ఆయన పర్సనల్ డాక్టర్ అన్నాడంట, అయ్యా మీరు దయచేసి ఇప్పటి నుంచి వారానికి ఒక 14 ప్రసంగాలు మాత్రం చేయండి, ఎక్కువ చేయకండి అంటే పర్సనల్ డాక్టర్ మీద కోపడ్డాడంట. ఏం మాట్లాడుతున్నావయ్యా, వారానికి కేవలం 14 ప్రసంగాలు నేను చేయాలా? కుదరదు, నేను ఇంకా దేవుని పరిచయం ఎంతో చేయాలని చెప్పి అనేవాడండి. కాబట్టి వారానికి 14 అంటే రోజుకి ఎన్ని అంటే 2 అవి సరిపోవంటాయి. ఎంత ఏజ్ ఎంత? 83 సంవత్సరాలు. 83 సంవత్సరాల వయసులో దేవుని కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడంట. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మరి అనేక మంది యవ్వనస్తులకు, అనేకమైన ప్రాంత ప్రజలకు సువార్తను అందిస్తూ వెళ్ళిపోయేవాడంట. ఇలా తన జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకు అద్భుతమైనటువంటి పరిచయం చేసిన వ్యక్తి జాన్ వెస్లీ గారు. ఈ విధంగా ఆయన సువార్త జీవితమే 67 సంవత్సరాలు అంటాడు. ఆయన బ్రతికింది సుమారుగా 87 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఆ 87 సంవత్సరాల్లో 67 సంవత్సరాల పాటు ఆయన సువార్త చేస్తూ వచ్చాడు. అంటే ఆ 20 సంవత్సరాలు ఆయన చదువులు పూర్తి చేసుకుని ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందో ఆ రోజు నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా, ఆఖరి క్షణం వరకు కూడా దేవుని కొరకు ఆయన ఉదయాన్నే లేవడం. ఆయన ఎర్లీ మార్నింగ్, మరొక విషయం చెప్పాలండి, ఆయన ఎర్లీ మార్నింగ్ ఆయన 4కి లేచేవాడంటే ప్రతిరోజు 4 గంటలకు లేచి 4 గంటల నుంచి ఒక 3 గంటల పాటు దేవుడిని ప్రార్థించుకుని వాక్య ధ్యానం చేసి అప్పుడు ఆయన సువార్తకి వెళ్ళిపోయాడండి. సువార్తకి వెళ్ళిపోవడం, అనేక చోట్ల సువార్త ప్రకటించడం, ఎప్పుడో పొద్దుపోయాక మళ్ళీ రావడం. ఇప్పుడు ఏ ఏజ్లో అంటే 83 సంవత్సరాల వయసులో కూడా ఆయన అదే విధంగా ఆయన చేస్తున్నాడు. ఈ విధంగా జాన్ వెస్లీ గారు ఆనాడు అద్భుతమైనటువంటి పరిచర్య, ఆయన తల్లిదండ్రులు నేర్పినటువంటి
ఆ యొక్క బాల్యం నుండే ఆయన నేర్చుకున్నటువంటి ఆ యొక్క వాక్యాలు తన జీవిత కాలం అంతా కూడా అనేక మందికి దేవుడి సువార్తను ప్రకటించాడు. ఆయన చివరికి మార్చి 2వ తారీఖు 1791 సంవత్సరంలో ఆయన ప్రభునందు నిద్రించాడు. ఆయన చనిపోయి సుమారు 235 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా జాన్ వెస్లీ గారు ఆయన చేసినటువంటి ఆ ప్రసంగాలు, ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన పరిచర్య, ఆయన పడినటువంటి ప్రయాస, ఆ తర్వాత అనేక మంది మిషనరీస్, అనేక మంది స్వార్థికులకి, అనేక మందికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ గా ఆయన నిలబడ్డాడండి. ఈ విధంగా జాన్ వెస్లీ గారు తన చివరి శ్వాస వరకు దేవుడి కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించి అద్భుతమైనటువంటి పరిచర్యలు ఆయన చేసుకొచ్చాడు. ఇదండి జాన్ వెస్లీ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడైతే మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యం మనం ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, జాన్ వెస్లీ గారి యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఆనాడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన అగ్ని ప్రమాదం నుంచి నువ్వు కాపాడవు తండ్రి. కాపాడడం మాత్రమే కాదు నాయన, నువ్వు గొప్ప జ్ఞానంతో ఆయన నింపావు, ఆయన అభిషేకించావు. ఆఖరి క్షణం వరకు అద్భుతమైన రీతిలో ఆయనను దేవుని పరిచయం నిమిత్తం నువ్వు వాడుకున్నావు ప్రభువా. తండ్రి, ఈరోజు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మాకెంతో ఆశీర్వాదకరం తండ్రి. దేవా, ఈ మిషనరీస్ యొక్క జీవితాలను మీరు ధ్యానించడం ద్వారా తండ్రి మరింత విశ్వాసంలో మేము బలపడి నా దేవుడి కొరకు నేను ఇంకా మరింతగా దేవుని సేవ చేయాలి అనే పట్టుదలతో మేమందరం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రార్థన యందును వాక్యం అందును తండ్రి ఒక బలమైనటువంటి ఆ యొక్క సాధకులుగా మమ్మల్ని మార్చి మీ పరిచయంలో మమ్మల్ని వాడుకోవాల్సింది. వాక్యం విడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తండ్రి, ప్రతి ఒక్కరి పట్ల మీ కృపా కనికరము మీరు నిండుగా కుమరించవలసిందిగా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.